మీడియా మిత్రులకు అందరికి కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పడుతున్నాయి. ప్రధానంగా ముఖ్యంగా మన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా భయంకరమైనటువంటి రీతిలో ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము, దీని నుంచి ఎక్కడికక్కడ ఇంకా తరలించబడినటువంటి ధాన్యం ఏదైతే ఉందో, ప్రధానంగా వరి, ఆ తర్వాత మొక్కజొన్నలు, ఏ గ్రామానికి ఆ గ్రామ పరిధులలోనే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, దర్శనమిస్తున్నాయి. ఆ గాలికి కవర్లు కూడా, పాలిథీన్ కవర్లు కూడా లేచిపోయి మొత్తం ధాన్యం తడిచిపోయింది. మనం చూసినాం, ఎవరి ప్రమేయము, ఎవరి ప్రేరితం లేకుండానే ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులు నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు, ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. రైతాంగాన్ని తాము పంట కొనట్లేదు సర్కార్ అని చెప్పి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక, ఎక్కడైనా కొనుగోళ్ళు అయినా వాటిని ఎత్తక, తరలించక, అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలనో అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. ఇవాళ రాష్ట్రంలో రైతులంతా కూడా కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి, పంటలు వచ్చినప్పటి నుంచి, యాసంగి పంట చేతికి వచ్చినప్పటి నుంచి, మొక్క కానీ వరి కానీ చేతికి వచ్చినప్పటి నుంచి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. కష్టపడి పండించినటువంటి యాసంగి పంట ఇలా ప్రభుత్వం సకాలంలో దాన్ని కొని తరలించని అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రోజుల తరబడి ఒక్కొక్క బస్తా కోసం, తర్వాత మళ్ళీ యాప్ అందేస్తే ఆ యాప్ 240 రూపాయల యూరియా బస్తా కోసం 1000 రూపాయలు ఆటో పెట్టుకొని పోయి రావాల్సిన దుస్థితి కల్పించింది సర్కార్.